నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 1 నుండి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసరాల పంపిణీ. ట్రయల్ రన్ ను పరిశీలించిన మంత్రి నాదెండ్ల. వర్షాలతో డ్రైన్లు, రోడ్లు బ్లాక్ కాకుండా చూడాలి. అధికారులను ఆదేశించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు. మంగళగిరిలో కార్డన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. సీఎం చంద్రబాబు చెప్పేదొకటి చేసేది మరొకటి. మాజీ మంత్రి విడుదల రజనీ విమర్శ. జూన్ 1 నుండి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ జరగనుంది. దీనికోసం దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా ఈ పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని చౌక డిపోలో నిర్వహించిన ట్రయల్ రన్ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ పోస్ట్ మిషన్తో పాటు ఎలక్ట్రానిక్ కాటాను చెక్ చేశారు. ప్రతి రేషన్ షాపు 1వ తారీఖు నుంచి 15 వరకు ఆదివారాల్లో కూడా పనిచేస్తాయని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని నాదెండ్ల వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అనే ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. వీటి పర్ఫార్మెన్స్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, ప్రింటింగ్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం, అదేవిధంగా వేయింగ్ మెషిన్లు తూనికల దగ్గర, కొలతల దగ్గర పొరపాటు రాకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీరిపైన ఒక అవేర్నెస్ క్యాంప్ తీసుకొచ్చి ప్రతి మండలంలోనూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రయల్ రన్గా ఈరోజు చేసుకున్నాం. బాలాజీనగర్, పాతగుంటూరు, నందివెలుగు రోడ్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ పులి శ్రీనివాసులు పూడికతీత పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు డ్రైన్లో నీరు సక్రమంగా పారుదల ఉండేలా పూడికితీత చేయాలని, డ్రైన్ల మీద ఆక్రమణదారులకు ఇప్పటికే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కార్పొరేషన్ అధికారులు సమాచారమిచ్చారు. త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆక్రమణలను తొలగిస్తామని కమిషనర్ స్థానికులకు చెప్పారు. వర్షాల వల్ల నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటిని జెట్టింగ్ యంత్రాల ద్వారా బెయిలౌట్ చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఏఈ పి వెంకటేశ్వరరావు, లక్ష్మణస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. మంగళగిరిలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. రత్నాల చెరువు ప్రాంతంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అనుమానితుల వివరాలను సేకరించారు. 120 మంది పోలీసులు ఈ కర్టన్ సర్చ్ లో పాల్గొన్నట్లు అడిషనల్ ఎస్పీ రవికుమార్, నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఎటువంటి పత్రాలు లేని 85 వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు చెప్పారు. రత్నాల చెరువు ప్రాంతంలోని సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నామని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపంతో 15 అడుగుల రోడ్డు 10 అడుగులకు కుంచుకుపోయింది. ఆ రోడ్లో వెళ్లే వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. బృందావన్ గార్డెన్స్ కోస్టల్ బ్యాంక్ పక్క సందు ఆక్రమణతో కుంచుకుపోయింది. 15 అడుగుల రోడ్డులో 10 అడుగుల్లోనే కార్పొరేషన్ అధికారులు సీసీ డ్రైన్ల నిర్మాణం చేశారు. స్థానిక గృహ యజమానులు ఎవరికి వారు రోడ్డు మీదకు మెట్లు నిర్మించారు. దుకాణాల వద్దకు వచ్చిన వారు రోడ్డుపైన వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. చంద్రబాబు నగర్ గార్డెన్స్ లో ఉన్న విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కమిషనర్ పులి శ్రీనివాసులు స్వయంగా పర్యవేక్షించి ఆక్రమణలు తొలగించి రోడ్డు సరిగ్గా నిర్మాణం చేపడితే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు చెప్పేదొకటి చేసేది మరొకటని మాజీ మంత్రి విడుదల రజని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విడుదల రజని మీడియాతో మాట్లాడారు. కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు దారాదత్తం చేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారిందని, వైద్య ఆరోగ్య రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విడుదల రజని విమర్శించారు. ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఈ ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఇంత వాల్యుబుల్ అసెట్స్ని ఈరోజు వాళ్లకు సంవత్సరానికి 5,000 రూపాయల చొప్పున అప్పచెప్పడం. పైగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేదోడికైనా ఒక ఇబ్బంది వస్తే, రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ ఆరోగ్యం సంబంధించి చూపించుకుందామని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఈరోజు ఖర్చుల పాలవటం, ఎక్కడ లేని భారం వాళ్ళ మీద మోపడం. ఈరోజు ఫ్రీగా వైద్య సేవలు అందవు. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ వల్ల ఎంతో మంది చక్కటి చదువులు చదివేటువంటి ఆ డాక్టర్ చదువులు చదివేటువంటి వాళ్ళ యొక్క సంబంధించి వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి కూడా మనం ఈరోజు గ్యారంటీ హోప్ ఇవ్వలేకపోతున్నాము. ఎంతో మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య సేవలు, మనం ఉచిత వైద్య సేవలు ఇచ్చేవాళ్ళము. ఈరోజు ఇవన్నీ పోతున్నాయే. ఎందుకు ఇంత కూడా పించ్ ఆఫ్ పెయిన్ కలగట్లేదు? ఇది తప్పు అని ఎందుకు అనిపించట్లేదని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తెనాలిలో నిందితులుగా ఉన్న 3 యువకులపై బహిరంగంగా ప్రజల ముందు విచక్షణ రహితంగా కొట్టి చట్టాన్ని తమ చేతుల్లో తీసుకున్న పోలీసుల్ని వెంటనే శిక్షించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. తెనాలిలో జరిగిన ఘటనను భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఇలాంటి దుర్మార్గాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. జనచైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జాన్ విక్టర్, డోమా రాకేష్, షేక్ మహబూబ్ లాల్ పై తెనాలిలోని ఐతానగర్లో ప్రజల సమక్షంలో పబ్లిక్ గా కర్రలతో చావబాదడం అమానుషమన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ భావన పెరుగుతున్న సమయంలో ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా పోలీసులపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. ఏ కేసులోనైనా నిందితులకు శిక్ష విధించే అధికారం న్యాయస్థానాల పరిధిలో ఉండాలి గాని పోలీసుల చేతుల్లో ఉండరాదన్నారు. తెనాలి సంఘటనను రాజకీయ కోణంగా లేదా కుల కోణంగా కాకుండా మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి జాతీయ మానవ హక్కుల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుమోటోగా పరిగణించి విచారించాలన్నారు. విచక్షణ రహితంగా యువకులపై దాడి చేసి దుర్మార్గంగా కొట్టిన సీఐలు రాములు నాయక్, ఎస్ రమేష్ బాబులతో పాటు సంబంధించిన పోలీసులపై విచారించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దారుణ సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి వెంటనే విచారణకు ఆదేశించాలన్నారు. పోలీస్ వ్యవస్థలో పేద వర్గాల పట్ల చులకన భావన ఉందని, వారిపై నిరంతరం 3rd డిగ్రీ వినియోగిస్తున్నారని, పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రతిరోజు పేద వర్గాలు చిన్న చిన్న సమస్యలతో తిరుగుతున్నారన్నారు. పోలీస్ వ్యవస్థ నేరస్తులను పట్టుకొని వారిని కోర్టు ముందు ఉంచి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని అమలు చేసే బాధ్యత పోలీస్ వ్యవస్థ తీసుకోవాలి. కానీ దానికి భిన్నంగా పోలీస్ వ్యవస్థ వారే శిక్ష విధించి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం దారుణం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ, పోలీసులో ఉన్న ఉన్నతాధికారులు కానీ ఈ విషయంపై ఏమాత్రం స్పందించకపోవటం, సంబంధిత పోలీసు అధికారుల్ని శిక్షించకపోవటం, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం దారుణం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇలాంటి మరిన్ని ఘోరాలు పునరావృతం కావడానికి అవకాశం ఉంది.
పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలంతో పాటు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు జూన్ 2న మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సిపిఐ నగర సమితి కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన పోస్టర్లను పార్టీ నాయకులు అరుణ్, అంజిబాబు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జూన్ 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మరి పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షలు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇల్లు కట్టేయాలని డిమాండ్ తోటి తాలూకా కార్యాలయాల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మరి జూన్ 2వ తారీఖున తాలూకా దగ్గర మన గుంటూరు నగరంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్నా కార్యక్రమంలో ఎవరైతే మరి ఇప్పుడు దాకా కూడా నగరంలో అనేక డివిజన్లలో మరి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అర్హులైన వాళ్ళందరూ కూడా మరి అప్లికేషన్లు కూడా సచివాలయం ఇవ్వడం జరిగింది. సచివాలయాలే కాకుండా మరి తాలూకాలో కూడా ఇచ్చాం. అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ గారు కూడా వారికి అందజేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి సొంత ఇంటి కళ కోసం నెరవేర్చడం కోసం రేపు తాలూకా దగ్గర 2వ తారీఖు జరిగే ధర్నాలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా వారి సొంత ఇంటి కళ నెరవేర్చే దాంట్లో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ గుంటూరు వరకు 4 లేన్ల రహదారి కొనసాగింపు పనులపై జాతీయ రహదారులు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి వినుకొండ నుంచి గుంటూరు వరకు 4 లైన్ల రహదారి కొనసాగింపులో జిల్లా పరిధిలోని రహదారి విస్తరణ ప్రాంతంలో జాయింట్ మెజర్మెంట్ సర్వీస్ వెంటనే ప్రారంభించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ అధికారులను ఆదేశించారు. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ బ్రాంచ్ మేనేజర్ శివనారాయణ కోరారు. అసిస్టెంట్ మేనేజర్ శిరీషతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గోల్డ్ లోన్కు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా తక్కువ వడ్డీతో రుణం పొందే అవకాశం ఉందని తెలిపారు. బ్యాంకు సభ్యత్వం తీసుకున్న వారికి ప్రత్యేక బెనిఫిట్స్ లభిస్తాయని వివరించారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ గుంటూరు 1 టౌన్ బ్రాంచ్ ఖాతాదారులకి, సభ్యులకి మా నమస్కారాలు. మొన్న జరిగిన గుంటూరు 1 టౌన్ బ్రాంచ్ మహాజన సభను జయప్రదం చేసిన సభ్యులందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దీని సందర్భంగా ఖాతాదారులందరూ సభ్యత్వం లేని వారు కొత్త సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మా మనవి. మినిమం బ్యాలెన్స్, తక్కువ బ్యాలెన్స్తోనే అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉంటుంది. సామాన్య ప్రజలకి అన్ని సదుపాయాలు కూడా ఉంటాయన్నమాట. టెక్నాలజీ పరంగా కూడాను అన్ని రకాలుగా మీకు ఉపయోగంలో ఉంటుంది. 24 గంటలు మనకి ఏటీఎం అనేది కూడా అందుబాటులో ఉంటుంది. ప్లస్ మినిమం బ్యాలెన్స్ అన్నది కూడా రిక్వైర్మెంట్ అనేది ఏమీ ఉండదు. అది కాక ఆదివారం వేళలు కూడా మనకి 10 నుంచి 1 గంట వరకు పనిచేస్తాయి. అన్ని వేళల్లో మీకు అందుబాటులో ఉంటుంది, సహకారంగా ఉంటుంది. ప్లస్ అది కాక మంత్లీ మన ఆదాయాన్ని బట్టి ఇంత అని కూడా మనం సేవింగ్ చేసుకుంటే అది ఒక ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా రుణ సదుపాయాలు తక్కువ వడ్డీకే బంగారం మీద, అతి తక్కువ వడ్డీకే బంగారం మీద కూడా మనకి లోన్లు, ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ అటువంటివి ఏమీ లేవన్నమాట. ఇవన్నీ మనం ఉపయోగించుకోవాల్సిందిగా. జొమాటో రైడర్లకు డైలీ ఇన్సెంటివ్ 350 రూపాయలు ఇవ్వాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో శంకర్విలాస్ సెంటర్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. శంకర్విలాస్ సెంటర్లో జొమాటో రైడర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జొమాటో రైడర్ల సంఘం నాయకుడు బ్రహ్మయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యాలరావు మీడియాతో మాట్లాడారు. జొమాటో రైడర్లకు ఆర్డర్ టార్గెట్ 22 నుంచి 18కి తగ్గించాలని డిమాండ్ చేశారు. పికప్ 2 కిలోమీటర్లు దాటితే కిలోమీటర్కు 10 రూపాయలు ఇవ్వాలని కోరారు. న్యాయమైన సమస్యల పరిష్కారానికి స్ట్రైక్ చేస్తే విజయవాడ నుంచి జొమాటో ప్రతినిధులు వచ్చి ఐడీలు బ్లాక్ చేసి అక్రమ కేసులు బనాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జొమాటో రైడర్ల న్యాయమైన కోరికలు పరిష్కరించి వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, లేకుంటే సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దండా లక్ష్మీనారాయణ, కట్లగుంట శ్రీనివాసరావు, రణదేవ్, శశికుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలం నుంచి మేము మాకు పేఅవుట్ పెంచమని చెప్పేసి, అదేవిధంగా రెస్టారెంట్లో వెయిటింగ్ ఛార్జీలకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలని, అలాగే ఏదైతే రెస్టారెంట్లు దూరంగా ఉన్నాయో ఆ దూరం వాటికి కూడా ఆర్డర్లు తీసుకునేదానికి కూడా మాకు పేఅవుట్ పెంచమని చెప్పేసి, ఇంకా మిగతా ఉన్నటువంటి సమస్యల మీద మేము గత సంవత్సరం నుంచి మాకున్నటువంటి సమస్యల మీద జొమాటో కంపెనీని అడుగుతూ ఉన్నాం. కానీ ఎలాంటి సమస్యలు పరిష్కరించకుండా మమ్మల్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. అనివార్యంగా ఈరోజు మాకు
ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆర్డర్ పే పెంచాలని చెప్పేసి, మా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు మేము స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. సమస్యలు పరిష్కరించడానికి చర్చలు జరపడానికి వచ్చినటువంటి కంపెనీ ప్రతినిధులు ఆ సమస్యల్ని పరిష్కారం చేయకపోగా ఆ కార్మికుల్ని భయపెట్టే దానికోసం అని చెప్పేసి అని పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్లు ఇవ్వడం చేస్తూ ఉన్నారు. ప్రతినిధులుగా వచ్చిన వారు కార్మికులు ఎదుర్కొన్న సమస్యల్ని కంపెనీ పై స్థాయి వారికి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి. దానికి భిన్నంగా వ్యవహరిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేయటం అనేది హేయమైన చర్య. వెంటనే వారి సమస్యల పరిష్కారం చేయాలి. అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు స్ట్రైక్ చేయడం ద్వారా వాళ్ళ సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామంటే ఎవరైతే ఈరోజు నిరసనలో పాల్గొన్నారో వారి ఐడీలు బ్లాక్ చేయటం కూడా సరైన చర్య కాదు. క్రైస్తవ సేవా సంఘ జేఏసీ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ సంస్మరణ సభ ఎల్ఎం స్కూల్ ఆవరణలో జరిగింది. ఎల్ఎం స్కూల్ ఆవరణలో జరిగిన పాస్టర్ పగడాల ప్రవీణ్ సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ హర్షకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ క్రైస్తవ లోకానికి అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. అనంతరం ఆయన ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు లంకా కరుణ్ కుమార్, కాకుమన్ను రాజశేఖర్, శ్రీలత, జయసుధ, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఆయనకు తెలుసని నాకు తెలియదు. ఈయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని నేను పరామర్శించిన ఫోటోలు చూసి నాకు చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు. అందరూ కూడా ఒకటే చెప్పారు, ప్రవీణ్ పగడాల గారు చాలా మంచివాడు, ఎలాంటి అలవాట్లు కూడా లేవు, చాలా సాఫ్ట్ స్పోకెన్. మరి అటువంటి వ్యక్తి మీద ఎలాంటి దుష్ప్రచారం జరిగిందో దానికి నేనైతే చాలా బాధపడ్డాను. ఈ రకంగా ఒక దళితుడు కానీ దళిత క్రైస్తవుడు కానీ ఎక్కడన్నా ఏదన్నా బాధకు గురైతే వెంటనే అతని మీద ఒక ముద్ర వేయటం జరుగుతూ ఉంది. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, డిప్యూటీ మేయర్ సజీలా, గుంటూరు ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్ కడపలో జరుగుతున్న మహానాడు పండుగలో పాల్గొనేందుకు వెళ్లి అక్కడ ఉన్న అమీర్పీర్ దర్గాని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదిత్య హృదయ పారాయణం, శృంగార నైషధంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఉటుకూరి నాగేశ్వరరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి ప్రవచిస్తూ భాగవత గోష్ఠితో ఆదిత్య హృదయ పారాయణం నిర్వహించారన్నారు. అనంతరం శృంగార నైషధంలోని ఇతివృత్తాన్ని తెలియజేశారు. ఇవాళ ఈ పాపము రోగరూపంగా బాధిస్తున్నది, మళ్ళీ భయరూపంగా బాధిస్తున్నది. ఏ రూపంగా బాధిస్తుందో మనం నిర్ణయించలేని పరిస్థితి ఒకనప్పుడు ఈ పాపం చేస్తే ఈ బాధ వస్తుంది అని పురాణాలు చెప్పాయి. అయితే ఎవరికి వాళ్ళం మనం ఏం పాపం చెయ్యలేదు, నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న కలుగుతున్నది. మనం చాలా మంచి వాళ్ళం, కానీ మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళ మనకి తెలియదు. ఎలా కరోనా వ్యాధి వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఆ వ్యాధి అంటుకుందని చెప్పారో, అలా పంచమహాపాతకాలలో ఈ పాతకాలు చేసిన వాడితో సహవాసం చేసినా కూడా మహాపాతకం అంటుకుంటుందన్న. అలా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎటువంటిదో మనకి తెలియదు కనుక మనం ఎప్పుడూ పుణ్యం కోసం ప్రయత్నం చేయాలి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 1 నుండి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసరాల పంపిణీ, ట్రయల్ రన్ ను పరిశీలించిన మంత్రి నాదెండ్ల. వర్షాలతో డ్రైన్లు, రోడ్లు బ్లాక్ కాకుండా చూడాలి, అధికారులను ఆదేశించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు, మంగళగిరిలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. సీఎం చంద్రబాబు చెప్పేదొకటి, చేసేది మరొకటి, మాజీ మంత్రి విడుదల రజనీ విమర్శ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.